హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిట్నెస్ అండ్ మోటివేషన్. బల్కింగ్ సిరీస్లో డే 2 ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాను. ఈరోజు రన్ అయ్యే వీడియోకి మనం మాట్లాడే టాపిక్కి సంబంధమే లేకుండా మాట్లాడతాము. చూడండి, చాలామంది ఊరికే జిమ్కి వస్తేది పొట్ట తగ్గించుకోనికి మాత్రమే వస్తారు. నువ్వు కావాలంటే 3 నెలలు ఉత్త పొట్ట వర్కౌట్లు చెయ్యి, మళ్ళీ 1 నెల జిమ్ మానేసే, మళ్ళీ పొట్ట కంపల్సరీ వస్తుంది. మీరు ఉత్త పొట్ట మీదనే మీ మైండ్ పెట్టుకోకుండా చెస్ట్ పెంచండి, లాట్స్ పెంచండి, బైసెప్ పెంచండి, మజిల్ టార్గెట్ పెట్టి చేయండి. మీ వర్కౌట్లు అనేటి ఇంటెన్సిటీ పెంచుకోండి, వర్కౌట్ టైమింగ్ అనేది పెంచుకోండి. అప్పుడు మీకు బాడీ అనేది ఓవరాల్ షేప్ వస్తుంది. ఉత్త స్టొమక్ ఒకటి లోపలికి పోయినంత మాత్రాన మీరేం అదేం సాధించినది ఏం లేదన్నమాట. కాబట్టి పొట్ట మీద మీ ధ్యాస తగ్గించి ఆల్ ఓవర్ ఫుల్ బాడీని మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి మాత్రమే మీ మైండ్ అనేది రెడీ చేసుకోండి. చాలా కొంతమంది అయితే ఇంకా అతిప్రయోగాలు చేస్తుంటారనమాట. ఎట్లా అంటే అతిప్రయోగాలు అంటే తొందరగా తగ్గాలని చెప్పేసి టిఫిన్ తినకుండా ఉండడము, మధ్యాహ్నం అన్నం తినండిరా అంటే అన్నం తింటే లావు పెడతారంట. నేను యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా అని చెప్తారు. బ్రౌన్ రైస్ పెట్టుకుంటారు. తినండి కాదని చెప్పట్లే, పూర్తిగా ఎందుకు మానేస్తారు? పూర్తిగా మానేయడం వల్ల ఒకదానికి వచ్చే సమస్య ఇంకొక సమస్య అవుతుంది అన్నమాట. కాబట్టి పూర్తిగా ఏది మానేయకూడదు. తినే ఫుడ్డు ముందు బిర్యానీ, ఫుల్ బిర్యానీ తింటున్నామంటే ఒక హాఫ్ బిర్యానీ తినాలి, అట్లా తినాలి. కానీ నేను పూర్తిగా మానేసా, అన్నానికి బదులు నేను చపాతీ తింటా, మధ్యాహ్నం కూడా తొందరగా తగ్గిపోతా నేను అంటే, నువ్వు ఎంత తొందరగా తగ్గుతావో అంతకన్నా తొందరగా పెరుగుతావు కూడా. కాబట్టి ఇట్లాంటి క్రాష్ డైట్లన్నీ పక్కన పెట్టి కరెక్ట్ డైట్ అనేది ఓపిక పెట్టుకొని ఒక 3 months 6 months మినిమం టైం పెట్టుకొని చేయండి. వారం కల్లా తగ్గుతారు. స్టార్టింగ్లో చేయడం ఏమో ఒక 5-6 kgs తగ్గిపోతారు. మళ్ళీ 2వ వారం ఏమో ఇంకా తగ్గదు, వెయిట్ తగ్గదు. 2వ నెల నుంచి అసలు తగ్గదు, అట్లే నిలబడిపోతుంది వెయిట్. ఇంకా నేను తగ్గలేదు అనేసి గివ్ అప్ ఇస్తారు. అరే భయ్, ఫస్ట్ తగ్గేది నీ వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది నీ బాడీలో, వెయిట్ కాదు తగ్గేది. నువ్వు వర్కౌట్ చేయడం వల్ల చెమట రూపంలో నీ బాడీలో నిండా వాటర్ వెళ్ళిపోతుంది, ఎలక్ట్రోలైట్స్ అన్నీ తగ్గిపోతాయి. దానివల్ల ఇంతవరకు నీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చండాలంగా ఉన్నది. నీ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు చాలా మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్లో నీకు అట్లే 2-3 kgs తగ్గినట్టు అనిపిస్తుంది 1 monthలోనే. అవి అంతేరా భయ్, ఫస్ట్ తగ్గినట్టే ఉంటుంది కానీ తగ్గదు. అది అసలైన తగ్గినట్టు లెక్కాచారం కాదు. నువ్వు ఎప్పుడైతే మంత్కు 2 kg అట్లా తగ్గుతా వస్తావో అప్పుడే పర్ఫెక్ట్ అనమాట. ఈ నెల 2 kg, నెక్స్ట్ నెల 2 kg, అలా ఒక వెయిట్ వరకే తగ్గుతావు, అంతకుమించి ఏం తగ్గావు. ఇప్పుడు 100 kg ఉన్న మనిషి 80 kg వరకు రానికి సాధ్యం అవుతుంది సంవత్సరం లోపల. అంతేగాని 70 kg 60 kgకి వస్తే ఆ మనిషి చండాలంగా అంటాడు చాలా. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని నెలకి ఎన్ని కేజీలు తగ్గాలా అనేది మీ డైట్ కోచ్ని అడిగేసి, మీ జిమ్లో మాస్టర్ని అడిగేసి ట్రైన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.